సైంటిఫిక్ టెంపర్ కావాలి మనకి. ఇప్పుడు ఇది వదిలేసి ముందు ప్రోగ్రెస్ కావాలంటే మనం ఎట్లా సైంటిఫిక్ టెంపర్తో ముందుకు వెళ్ళాలి అనేది ఆయన చెప్తారు. అందుకని ఏం చేస్తాడు, సైన్స్ అండ్ టెక్నాలజీకి బాగా ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఈ స్పేస్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, న్యూక్లియర్ రీసెర్చ్ కానీ, లేకపోతే ఐఐటీస్ కానీ, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, స్టీల్ ప్లాంట్స్ కానీ, పారిశ్రామికీకరణ వైపు మొగ్గు చూపుతాడు. సోషలిజం కాన్సెప్ట్ తీసుకుంటాడు, ఒక మిక్స్డ్ ఎకానమీకి పోతాడు, పోయి చేసుకుంటా పోతాడు. అయితే నెహ్రూ ఆక్రమంలో చేసిన ఒక విషయం ఏంటంటే అతను క్యాస్ట్ అనే దాన్ని పట్టించుకోకుండా పనిచేయడానికి ప్రయత్నించాడు. అసలు క్యాస్ట్ వ్యూలో ఉండకూడదు. అతని ఉద్దేశం తప్పైనప్పటికీ అతను ఏం చేశాడు అనేదే చెప్తున్నాను, అతను కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. అందుకని చెప్పి బీసీల కులగణన ఇవన్నీ కూడా అతను పట్టించుకోలేదు. ఎస్సీ ఎస్టీల కులగణన తప్పదు కాబట్టి, కాన్స్టిట్యూషన్లో ఉంది కాబట్టి చచ్చినట్టు చేయాల్సి వచ్చింది. అందుకనే కులగణన అనేది బీసీలకు చేయకపోవడం వల్ల చాలా నష్టాలు జరిగినాయి. అవన్నీ మనకు తెలుసు. అంటే సైంటిఫిక్ టెంపర్ నుంచి మిస్ అయిన టెంపర్ ఏంటంటే అన్ని కులాలకి న్యాయం జరగాలి అంటే, న్యాయం జరిగిన కులాలు ఏంటి, బీసీ కులాలు, ఎస్సీ కులాలు, ఎస్టీ కులాలు, ముస్లింలు, క్రిస్టియన్లు. కాబట్టి వీళ్ళందరినీ బహుజనులు అంటారు. కాబట్టి మనం ఇప్పుడు బహుజన టెంపర్ వైపు కొంచెం గొప్ప నడుస్తూ ఉంది. దాన్ని ఉధృతంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని బహుజన టెంపర్ అనే పదాన్ని వాడటం జరిగింది. సో ఇందులో కళ కోసం అనే భావన నుంచి కళ ప్రజల కోసమే అనే భావనకు ప్రపంచ సాహిత్యం, కళారంగం 18, 19వ శతాబ్దాల్లో పెద్ద మలుపు తిరిగింది. ఏది వెస్ట్రన్ కంట్రీస్లో కానీ ఎక్కడైనా కానీ. యూరోప్లో జరిగిన పారిశ్రామిక విప్లవం, ప్రజాస్వామ్య ఉద్యమాలు, సామాజిక సమానత్వ పోరాటాలు కళను రాజ్యసభల నుండి ప్రజల మధ్యకి తీసుకొచ్చాయి. అంటే ఓన్లీ రాజస్థానాల్లో ఉన్న కళ అంతా పోయి, ఇప్పుడు నన్నయ్య ఉంటే భారతం రాస్తే అక్కడ ఆస్థానంలో ఉండి రాసింది రాజరాజ నరేంద్రుడు ఆస్థానంలో, మనుమసిద్ధ ఆస్థానాల్లో ఉండి తిక్కన భారతాన్ని రాశాడు. ఇట్లా ఇవన్నీ ఆస్థానాల పోషణలో పెరిగినాయి. కవి ఏం చేసినట్టే దేవుణ్ణైనా ప్రస్తుతించాడు, లేకపోతే రాజునైనా ప్రస్తుతించాడు, కానీ సామాన్య జనజీవనం మీద అతను ఏమి రాయలే కవులు. అంటే రాజ్యసభల నుండి ప్రజల మధ్యకు తీసుకొచ్చింది ఎక్కడ, యూరోప్లో జరిగింది. అట్లా అంటే డెమోక్రటైజేషన్ ఆఫ్ లిటరేచర్ జరిగింది. సో ఈ ప్రభావం భారతదేశంపై కూడా గాఢంగా పడింది. దీని ఫలితంగా భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, ప్రజా నాటకాలు, కార్మిక రైతాంగ సాహిత్యం, దళిత బహుజన స్త్రీ సాహిత్య ఉద్యమాలు పుట్టుకొచ్చినాయి. సో అది మనం గురజాడ కానీ, శ్రీశ్రీ కానీ, గద్దర్ కానీ, కాళోజీ, బోయి భీమన్న, ఈవెన్ జాషువా, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ప్రజా చైతన్యానికి అనుగుణంగా ఆయుధాలుగా మారారు. ఇప్పుడు బహుజనులు సమాజం ముందున్న ప్రధాన సవాలు ఏంటంటే రాజకీయ ఐక్యతతో పాటు సాంస్కృతిక ఐక్యత నిర్మించడం. దానికి కళలు అత్యంత ప్రభావవంతమైనటువంటి సాధనం. అయితే మనకి రాజకీయ ఐక్యత కోసం నానా రకాల పద్ధతులు ఏర్పాటు చేస్తున్నాం, కానీ బహుజనుల్లో ఒక రకమైనటువంటి ఐక్యత రావాలి అంటే, మనం అందరం ఒకటే అనే భావన కలగాలంటే కళల పరంగా మెసేజ్ తీసుకెళ్ళడానికి అవకాశం. సో అందరికీ ఆ యూనిటీ అనే ఫీలింగ్ రావాలమ్మా. దానికోసం బహుజన్ టెంపర్ అంటే ఏమిటి? బహుజన్ టెంపర్ అంటే కేవలం రాజకీయ భావజాలం కాదు. అది ఆత్మగౌరవ చైతన్యం, కులాధిపత్య వ్యతిరేక దృక్పథం, శ్రమకు గౌరవం, స్థానిక సంస్కృతి ఏడల గౌరవం, బ్రాహ్మణీయ ధోరణి, ఆధిపత్యంపై విమర్శనాత్మక అవగాహన, సమానత్వం, సెక్యులరిజం, సామాజిక న్యాయం పట్ల నిబద్ధత, మన చరిత్ర, మన సంస్కృతి, మన రాజ్యం అనే భావన. ఇందాక మీరు చంద్రశేఖర్ గారు ఒక మాట చెప్పారు కదా, బ్రాహ్మణీయ ధోరణి. బ్రాహ్మణీయ ధోరణిలో మిగిలిన కులాలను కూడా లాక్కెళ్తూ మతం వైపు తీసుకెళ్తున్నారు అనే దాన్ని కూడా మనం ఇక్కడ బహుజన టెంపర్ అక్కడి నుంచి బయటపడాలనేది బహుజన టెంపర్ ఉద్దేశం. ఈ టెంపర్ పుస్తకాల ద్వారా మాత్రమే కాదు, పాట, నాటకం, సినిమా, జానపద కళ, సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్తుంది. ఎందుకు కళల ద్వారా ఉద్యమం? భారతదేశంలో చదువుకున్న వారికన్నా వినేవారు, చూసేవారు ఎక్కువ. అందుకే ఒక ఉపన్యాసం కంటే పాట వేగంగా వ్యాపిస్తుంది. దానికి గద్దరే ఎగ్జాంపుల్. గద్దర్ పాట. ఒక పుస్తకం కంటే సినిమా ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఒక సిద్ధాంతం కంటే జానపద గీతం ప్రజల మధ్యలో నిలుస్తుంది. సో మా తెలంగాణ ఉద్యమం అంతా పాటల ద్వారానే వెళ్ళింది, ఎక్కువ కళాకారుల ద్వారా ఎక్కువ వెళ్ళింది. సో బ్రాహ్మణీయ సంస్కృతి శతాబ్దాలుగా పురాణాలు, హరికథలు, ఆలయ కళలు, సినిమాల ద్వారా ఆధిపత్యాన్ని నిర్మించుకుంది. ఇప్పుడు ఎన్టీ రామారావు పెద్ద హీరో ఏంటంటే ఈ బ్రాహ్మణీయ సంస్కృతికి లోంచి అయ్యాడు. చివరికి ఆయన్ని కృష్ణుడు అనుకుని ఆయనే అనుకున్నాడు, జనాలు కూడా కృష్ణుడు అని భావించాడు. కృష్ణుడు అని చెప్పి ఆయన్ని ఓట్లేశారు.
మధ్యకాలంలో ఖమ్మంలో ఒక కృష్ణుడి విగ్రహానికి రామారావు ఫీచర్స్తో పెడితే అక్కడ ఉన్న ప్రజలందరూ వ్యతిరేకించారు. రామారావు కృష్ణుడు కాదు, రామారావే, కృష్ణుడే. సో ఈ రకమైనటువంటి పద్ధతుల్లో వీళ్ళు చాలామంది పైకి వచ్చి ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు రాజ్యాధికారాన్ని స్థాపించారు. ప్రధాన వ్యూహ దిశలు బహుజన సాంస్కృతిక పునరుజ్జీవనం చేయవలసినవి. ప్రతి కులానికి చెందిన జానపద కళలను పునరుద్ధరించాలి. ఇది మనం ఐడెంటిఫై చేస్తుంది యాక్షన్. రెండోది డప్పు, ఒగ్గు కథ, బుర్ర కథ, కోలాటం, తుడుంబ, గుస్సాడి అంటే వీళ్ళ గోండుల నృత్యం వంటి కళలకు కొత్త రాజకీయ సామాజిక భావన ఇవ్వాలి. శ్రమే సంస్కృతి అనే సిద్ధాంతాన్ని ప్రచారం చేయాలి. లక్ష్యం కులవృత్తి అవమానకరం కాదు, నాగరికతకు పునాది అనే భావనను బలపరచడం. ఇప్పుడు కులవృత్తి అనేది వీళ్ళు ఏం చేశారంటే కులాధిపత్య ధోరణితో ఎవరైతే వృత్తులు చేశారో వాళ్ళని చిన్నచూపు చూడటం మొదలుపెట్టారు. చిన్నచూపు చూడటం వల్ల వీళ్ళు కూడా ఆత్మన్యూనత భావనకు లోనై బయటపడటం మానేసి కులం పేర్లు చెప్పుకోకుండా బ్రాహ్మణీయ పదాలని కులాలకు వాడుకోవడం మొదలుపెట్టారు. బ్రాహ్మణీయ పదాలు అంటే మనకి శాలివాహనులు అనుకోవటం, ప్రజాపతులు అనుకోవటం, ఇవన్నీ ఇట్లాంటి పదం కూడా కుమ్మరి అనుకోకుండా చాకలంటే ఇంకో పేరు, మంగలంటే ఇంకో పేరు, కంసాలంటే ఇంకో పేరు, వడ్రంగంటే ఇంకో పేరు. ప్రతిదానికి ఏం చేసామంటే మనం అటువైపు వెళ్ళాం. సో కులంలో ఉన్న ఆత్మన్యూనతా భావం నుంచి బయటకు వచ్చి కులం ఎలా ఉందో అలా మాదిగా అంటే పేరు చివరిన మాదిగాని పెట్టుకోగలిగినటువంటి ఆత్మగౌరవ భావంతో ముందుకెళ్ళాలనే దానికి మనం ప్రయత్నించాలి. ఒక రెడ్డి, ఒక చౌదరి, ఒక నాయుడు అని ఎట్లా పెట్టుకుంటారో పెట్టుకునే విధంగా ఈ కులాలు తయారవ్వాలి. బహుజన చరిత్రను కళల్లోకి తీసుకురావడం. అంశాలు ఎవరి ద్వారా తీసుకెళ్ళాలి? పూలే, అంబేద్కర్, పెరియార్, సావిత్రిబాయి, అయ్యంకాళి, కొమరం భీం, కాన్షీరామ్. స్థానిక బీసీ, ఎస్సీ, ఎస్టీ పీరుల చరిత్ర మనం ఇక్కడ పెట్టాం. స్థానిక చరిత్రలు వీళ్ళవన్నీ మనం తీసుకెళ్ళాలి. అయ్యంకాళి అని ఆయన అంబేద్కర్ కన్నా ముందే కేరళలో దళిత ఉద్యమాన్ని తీసుకొచ్చారు. అయ్యంకాళి ఆదివాసీ తిరుగుబాట్లు, శ్రమజీవుల చరిత్ర. సో మనం చూసాం కొమరం భీం అండ్ బిర్సా ముండా, ఇవన్నీ కూడా మనం రంప పితూరి, ఇట్లాంటివన్నీ మనం తీసుకోవాలి. రూపాలు ఏ రూపాల్లో చేయాలి? ప్రజాగీతాలు, షార్ట్ ఫిల్మ్స్, యూట్యూబ్ డాక్యుమెంటరీస్, నాటకాలు, కామిక్స్. ఇవి ఏ పద్ధతుల్లో మనం చేయాలనేది. కౌంటర్ కల్చర్ నిర్మాణం. ప్రస్తుతం మీడియా, సినిమా, టీవీ, సోషల్ మీడియా ఎక్కువగా అక్కర కుల ఆధిపత్య సంస్కృతిని ప్రచారం చేస్తున్నాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే నేను నడిచొస్తే మాస్, నేను లేస్తే మాస్ అనే ధోరణిలో వాళ్ళు ప్రచారం చేసుకుంటే మిగిలిన వాళ్ళు కూడా అమ్మో అవును కదా ఈయన మాస్, ఈయన బాస్ అనుకుని ఒక రకమైన ఆత్మన్యూనత భావనలోకి లొంగిపోతారు. మా బ్లడ్, మా బ్రీడ్, మేము ఎక్కడో ఇది చేసాం, మేము అంతకుముందు రాజ్యాలు వేయలేం అనే ధోరణిలో మనం తయారవుతున్నాం. ఆ యాంగిల్ని మనం ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది. కౌంటర్ కల్చర్ నిర్మాణం. ఇది దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి? బహుజన ఓటీటీ. ఇప్పుడు మీలాంటి వాడు బహుజన ఓటీటీ, బహుజన యూట్యూబ్ ఛానల్స్, బహుజన మ్యూజిక్ బ్యాండ్స్, బహుజన మ్యూజిక్ బ్యాండ్స్ తయారు చేయాలి. సోషల్ మీడియా రీల్స్ తయారు చేయాలి. యువత కోసం ర్యాప్, ఫోక్, ఫ్యూజన్ తయారు చేయాల్సిన అవసరం. మ్యూజిక్. తర్వాత బహుజన కళా ఉద్యమ నిర్మాణం. గ్రామస్థాయి గ్రామ కళా జాతాలు, డప్పు బృందాలు, బాలల నాటక బృందాలు, ఆదివాసీ, బీసీ సాంస్కృతిక ఉత్సవాలు. సరే మనం ఈ గ్రామ స్థాయికి ఎలా వెళ్తామో ఇప్పుడు మనం చర్చిల్లోకి వెళ్తాము. ఇందులో మండల స్థాయి కళా శిక్షణ శిబిరాలు, జానపద కళాకారుల సంఘాలు. మీరు ఆల్రెడీ ఒక మాట అన్నారు, రవీంద్ర భారత్లో ఈ కళాకారులందరితో ఒకటి మీటింగ్ పెడతాము రాష్ట్ర స్థాయి. అది పెట్టాలి. అది పెట్టి ఈ పేపర్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. మనం సబ్మిట్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళలో ఒక ఆలోచన వస్తుంది. వాళ్ళు మన కళాకారులందరూ ఏం చేస్తున్నారంటే ఏ ప్రోగ్రామ్కి వెళ్తే ఆ ప్రోగ్రామ్ పాట పాడేసి వచ్చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏమవుతున్నారు? లీడర్లు కాదు, బహుజన లీడర్స్ అవ్వట్లా, ఓన్లీ పాటగాళ్ళు అవుతున్నారు, నాట్యం చేసేవాళ్ళు అవుతున్నారు. అక్కడ రెడ్ల సభకి వెళ్తే రెడ్డి పాట, కమ్మ సభకి వెళ్తే కమ్మ పాట, బీసీ సభకి వెళ్తే బీసీ పాట, ఎస్సీ సభకి వెళ్తే ఎస్సీ పాట, అంబేద్కర్ పాట. ఇట్లా వాళ్ళు ఏం చేశారంటే ఒక సినిమా ఆర్టిస్టులాగా ఏది కావాలో అది చేసేసి దిగిపోతున్నారు. అందువల్ల వాళ్ళకి ఐడెంటిటీ రావట్లేదు. గద్దర్ అట్లా కదా, గద్దర్ ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్ కట్టుబడి ఉన్నాడు కాబట్టి గద్దర్ ఐడెంటిఫై అయ్యాడు. వీళ్ళు గద్దర్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి చెందిన జానపద కళాకారులు, ఈ పాపులర్ అందరూ ఒక ఈ బహుజన టెంపర్తో వెళ్ళాలి. ఏదైనా బహుజన టెంపర్ అక్కడికి వాళ్ళని మనం చేయాలంటే రేపొద్దున బహుజన టెంపర్ అనే మీటింగ్ పెట్టి
అక్కడ వీళ్ళందరినీ ఏకం చేయడానికి అదొక ప్రయోగం మనం చేయాల్సింది. రాష్ట్ర స్థాయి బహుజన కళా అకాడమీ మనమే స్థాపించాలి. ఆ రోజు అసలు నిజంగా చెప్తున్నాం, అంత ఎక్స్టెంట్కి మనం వెళ్ళాలి. బహుజన కళా అకాడమీని పెడితే వీళ్ళ సాహిత్య అకాడమీ లాగా బహుజన కళా అకాడమీ వచ్చిందంటే మీకు టోటల్గా మారిపోతుంది దాని స్ట్రక్చరు, దాని పద్ధతిగా. ఈవెన్ తెలంగాణ ఉద్యమంలో కూడా అంత కరెక్ట్గా చేయలేదు, దాన్ని పూర్తిగా ఆర్గనైజ్ చేయలేదు. మనం ఇప్పుడు ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలానే వార్షిక బహుజన సాహిత్య సాంస్కృతిక మహాసభలు, తెలుగు మహాసభలు పెట్టినట్టు బహుజన మహాసభలు సాంస్కృతిక పరంగా పెట్టాలి. అంటే ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్క సబ్జెక్ట్ మీద చెప్తారు వాళ్ళు. అలానే బహుజన ఫిల్మ్ ఫెస్టివల్స్ మనం ఐసోలేట్ చేసుకోవాల్సి ఉంటుంది. బహుజన మొన్న ఒక సినిమా మనం చూసాం కదా, దాన్ని ప్రదర్శించడం, ఆ రోజు కానీ రిలీజ్ అయితే అక్కడ ప్రదర్శించే ఏర్పాటు చేయడం, ఇట్లా రకరకాలుగా మనం ట్రై చేయాలి. బహుజన కళాకారుల పాత్ర, కళాకారుడు కేవలం వినోదకుడు కాదు, అతను ఆమె లేదా ఆమె ఒక సామాజిక శిల్పి అనే భావన రావాలి. అంటే ఉద్యమకారుడి భావన రావాలి. అంతేగాని ఒక కళాకారుడు నాకు తప్పట్లు కొట్టారా లేదా, నాకు మీటింగ్కి డబ్బులు ఇచ్చారా లేదా అనేది కాదు. అనేది కాకుండా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. కళాకారుడు చేయవలసింది ప్రజల భాషలో మాట్లాడాలి. తెలియని సంస్కృతం గొప్పగా చెప్పి శ్లోకం చెప్పి అబ్బా బాగా చెప్పాడు, అవధానం బాగా చేశాడు, గరికపాటి నరసింహరావు చెప్పినట్టు అబ్బా ఎంత పండితుడు, ఆ పాండిత్యంతో మనకేం పని, మనకేం అవసరం. సో అందువల్ల గొప్ప ప్రజల భాషలో మాట్లాడాలి. రెండోది శ్రమజీవుల జీవితం ప్రతిబింబించాలి. అంతే కదా, రాజుల గురించి దేవుళ్ళ గురించి చెప్పుకుని ఎన్నాళ్ళు పాపం గడుపుకుంటారు వీళ్ళు. దాన్ని మనం క్వశ్చన్ చేసేట్టు ఉండాలి. కుల వివక్షను ప్రశ్నించాలి. ఆ కుల వివక్షను ప్రశ్నించడు. ఇప్పుడు గరికపాటి నరసింహరావు మాట్లాడేటప్పుడు ఏమంటాడంటే ఎవరు ఏ కులాల వాళ్ళు ఆ మాంసం తింటే తిననివ్వండి, అతను బీఫ్ తింటే తిననివ్వండి, మేము మాత్రం బ్రాహ్మణం మేము తినం, మేము వెజిటేరియను, అసలు నువ్వు ఏ వృత్తి చేసేవాళ్ళు అది తినాలా అంటే నువ్వు అసలు బ్రాహ్మణ్యం చేయకుండా సాఫ్ట్వేర్ చేస్తూ అప్పుడు ఏం తినాలి? సాఫ్ట్వేర్ చేసిన వాడు ఏం తినాలి? నాన్ వెజ్ తినాలా, వెజిటేరియన్ తినాలా చెప్పాలి. అక్కడ బ్రాహ్మణుడు ఏంటి, నీ వృత్తి మారింది కదా. ఈ ప్రశ్న ఇచ్చేటువంటి పద్ధతులు రావాలి నేను అనేది. సో రాజ్యాంగ విలువలను ప్రచారం చేయాలి. ఈ రాజ్యాంగ విలువలను ప్రచారం చేయటంలో మనం ఏంటంటే సీఎం రాజు అనుకుంటున్నాం, ప్రైమ్ మినిస్టర్ రాజు అనుకుంటున్నాం. కాదు, వాడు సీఎం రాజు కాదు, అతను ఫ్యూడల్గా బిహేవ్ చేస్తున్నాడు. నన్ను కలవటానికి లేదు, నేను పిలిస్తేనే రావాలా, నేను చెప్పిందే ఎక్కడ వేదం, ఈ టైప్లో వెళ్తున్నారు. అది కరెక్ట్ కాదు. డెమోక్రసీ అట్లా ఏం చెప్పలేదు నీకు. ప్రతి మంత్రి విలువ ఉంటుంది. నీకు మంత్రి జీరోలు చేయటం, ప్రైమ్ మినిస్టర్ తన మంత్రులను జీరోలు చేయటం, సీఎం తన మంత్రులను జీరోలు చేయటం, ఇవన్నీ కూడా రాజ్యాంగ విలువలు లేవు అని చెప్పాలి. ఎమ్మెల్యే దైనందిన కార్యక్రమాల్లో, రోజువారీ కార్యక్రమాల్లో, పోలీస్ స్టేషన్లో తహసీల్దార్ ఆఫీసుతో జోక్యం చేసుకోవడం అతని పని కాదు. రాజ్యాంగ ప్రకారం చేయకూడదని మనం ప్రజలకు చెప్పాలి. ప్రజలకు చెప్పకపోతే ప్రజలు ఏమనుకుంటారంటే ఎమ్మెల్యే మా కలెక్టర్, ఎమ్మెల్యే మా ఎస్పీ, ఎమ్మెల్యే మా చీఫ్ మినిస్టర్ అనుకుంటారు. కాదయ్యా అని చెప్పాలి. కలెక్టర్ ఒకడు ఉన్నాడు, ఎస్పీ ఒకడు ఉన్నాడు, సీఎం వేరే ఉన్నాడు. ఎమ్మెల్యే మాత్రం ఓన్లీ శాసనాలు చేసేవాడే, ఫీడ్బ్యాక్ తీసుకుని శాసనాలు చేసేవాడు అనే రాజ్యాంగ విలువల్ని మన మీడియం ద్వారా ప్రచారం చేయాలి. తర్వాత ఆశ, ప్రతిఘటన, స్వాభిమానాన్ని పెంపొందించాలి. మనం ఏదో ఒకటి సాధించగలం అనేది, రెండు ఫైట్ చేసే నేచరు, తర్వాత ఆత్మగౌరవ భావాన్ని కలగజేయటం ప్రతిబింబించాలి. కొత్త యుగం డిజిటల్ కళా ఉద్యమం. ఈ తరం యువత మొబైల్లో ఉంది. అందుకే 2 నిమిషాల రీల్స్, బహుజన ర్యాప్ సాంగ్స్, యానిమేషన్ వీడియోలు, డిజిటల్ పోస్టర్లు, పోడ్కాస్ట్లు, మీమ్స్ వంటి ఆధునిక రూపాల్లో బహుజన భావజాలాన్ని తీసుకెళ్ళాలి. రాజకీయ ఫలితం. కళల ద్వారా నిర్మితమైన బహుజన టెంపర్ చివరికి సామాజిక ఐక్యత, రాజకీయ చైతన్యం, ఓటు ఐక్యత, సాంస్కృతిక స్వాభిమానం, రాజ్యాధికార దిశగా బహుజన సమీకరణకు దారితీస్తుంది. చివరికి రాజ్యాధికారం రావాలి. ముగింపు. బహుజన ఉద్యమం కేవలం ఎన్నికల రాజకీయాలతో విజయవంతం కాదు. చాలామంది ఏమంటారంటే మీరు చేస్తున్నారు కానీ మీకు ఓట్లు ఎవరు వేస్తారు, మీరు గెలవరు కదా అనే ధోరణిలో వస్తున్నారు. రండి, అదొక కాపీ. సో ముగింపులో మీరు వచ్చారు. బహుజన ఉద్యమం కేవలం ఎన్నికల రాజకీయాలతోనే విజయవంతంగా. చాలామంది ఏమంటారంటే మీరు ఈయన మాట్లాడుతున్నారు కానీ ఎమ్మెల్యేగా ఎలక్ట్ గారు కదా, ఏం చేస్తారు, మీకు డబ్బులు లేవు కదా. ముందు అది చేసేవాళ్ళు అది చేస్తారు. ఇవాళ ఒకరోజు ఒక ఆయన కలిశాను. ఆయన ఏమన్నా అంటే ఒక 40-50 సీట్లలో కూర్చుని ఈవెన్ జనరల్ సీట్లలో ఎస్సీలను నిలిపి గెలవాలి సార్,
నా ప్లాన్ అయితే అట్లా, నేను అట్లా చేయదలుచుకున్నాను అన్నాడు. మంచిది, అదే చేయండి చేయటానికి. అయితే అతను సక్సెస్ అవ్వాలంటే ఈ భావజాలం అవసరం. ఇది ఫౌండేషన్. ఎవరికి ఎవరు అడ్డం కాదు ఇక్కడ. సో మనం పార్టీలు చేసే పని పార్టీలు చేస్తాయి. బహుజన పార్టీలు ఈ రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో రకరకాల బహుజన పార్టీలు ఉన్నాయి. అక్కడ విజయ్ కుమార్ ఐఏఎస్ ఉన్నాడు, ఇక్కడ మా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఉంది, ఇంతకుముందు బహుజన్ సమాజ్ పార్టీ ఉంది, ఆ తర్వాత మనకి ఇక్కడ విశారదన్ ఉన్నాడు, తీన్మార్ మల్లన్న, లేకపోతే ఇంకా రకరకాల పార్టీలు, నారుగోని, ఇంకా ఎన్నో పార్టీలు ఉన్నాయి. సో ఆ పార్టీలన్నీ చేయనివ్వాలి, వాళ్ళు వర్క్ వాళ్ళు చేసుకుంటారు, అదేం అడ్డం కాదు. కాకపోతే ఏంటంటే బహుజన భావజాలాన్ని మనం పెంచకుండా మనం ఏం చేయలేము. ఇప్పుడు తెలంగాణ కావాలని టీఆర్ఎస్ పార్టీ వచ్చింది, చివరి కాంగ్రెస్ కూడా ఉంది, టీడీపీ కూడా సంతకాలు పెట్టింది. ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ దారిలోకి వచ్చి రాజకీయంగా వాళ్ళు ఎస్ అన్నారు. కానీ భావజాలం ఆల్రెడీ ఉంది అక్కడ. తెలంగాణ ఇవ్వాలా, ఆంధ్రోళ్ళు దోచుకుంటున్నారు అనేది క్లారిటీ ఇచ్చి నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదాలతో ముందుకెళ్ళింది కాబట్టి వచ్చింది. ఇది అంతే భావజాలం. ఏ పార్టీ రేపు బహుజన భావజాలాన్ని వాడుకుని వాళ్ళు రాజ్యాధికారాన్ని సాధిస్తారు అనేది ఒక ఎత్తు అయితే, ప్రజల్లో అసలు ఈ భావజాలం లేనిది ఆ వచ్చినా కానీ ఆ పార్టీ ఎక్కువ రోజులు నిలబడదు. అస్సాం గణ పరిషత్ ఉంది, వచ్చింది కానీ నిలబడలే, పోయింది. అలానే తెలంగాణ ఉద్యమంలో వచ్చి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాలను కలుపుకుని రాజ్యాధికారం చేయాల్సిన బీఆర్ఎస్ పార్టీ కూడా 2 టర్ముల తర్వాత ఫెయిల్ అయింది. ఎందుకంటే ఈ వర్గాలన్నీ వ్యతిరేకించినాయి, మాకేం చేయలేదు, మీరే చేసుకున్నారు, దొరల రాజ్యం అయింది, గడియల రాజ్యం అయిందని దాంతో వాళ్ళు అక్కడ దెబ్బతిన్నారు. కాబట్టి భావజాలం ఇంపార్టెంట్. భావజాలం దిశగా బహుజన ఉద్యమం కేవలం ఎన్నికల రాజకీయాలతో విజయవంతం కాదు, సాంస్కృతిక విప్లవం రావాలి. బ్రాహ్మణీయ ఆధిపత్యం శతాబ్దాలుగా పురాణాలు, కళలు, సాహిత్యం, విద్య ద్వారా నిర్మితమైతే బహుజన విముక్తి కూడా కళల ద్వారానే ప్రజల గుండెల్లోకి వెళ్ళాలి. అందుకే నేటి అవసరం పాటను ఆయుధంగా, కళను ఉద్యమంగా, సంస్కృతిని స్వాభిమానంగా, బహుజన రాజ్యాధికారాన్ని లక్ష్యంగా మార్చడం. దిస్ ద పాయింట్.